రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్ ఇంటికి ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. వారు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు. రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారంటూ వారు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఇంటి గేటు ముందు నిరసన నిర్వహించారు. ఆ తర్వాత నిరసనకారుల్లో కొందరు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు విసిరారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట సాగింది. ఆందోళనకారులు పోలీసులు చెదరగొట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. రైట్ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. వారు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు. రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయటంలో అల్లు అర్జున్ పూర్తిగా వైఫల్యం చెందారంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, అంటే అక్కడ నిరసన తెలియజేసినట్లు అలాగే కొంతమంది రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి పూర్తిగా రాళ్లు రువినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు ఓయూ విద్యార్థులు శాంతియుతంగా చేయాల్సినటువంటి ఒక ధర్నా అని అనుకోవాలి. శాంతియుతంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనిపై కోర్టులో కేసు ఉంది. పోలీసులు కూడా దీనిపై ఒక రకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన బెయిల్ మీద పైకి వచ్చాడు. దీనిలో అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. రేవతి కుటుంబానికి జరిగితే ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేసిన సందర్భంలో చూసాం. దానికి వివరణ ఇచ్చుకుంటూ కూడా నిన్న అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళకు ఆదుకుంటాం, దానికి ఎంత అనేది చేస్తాం, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఇష్యూలు అని చేస్తాం అని ప్రకటన చెప్పారు. కానీ ఓయూ విద్యార్థులు మాత్రం వాళ్ళ సంయమనం కోల్పోయారు. ఈరోజు ఒక ఇంటి మీదకి వెళ్ళి, అంటే ఒక హీరో తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, కానీ ఇంటి మీదకి వెళ్ళి ధర్నా రాళ్లు రువ్వేయండి. ఎందుకంటే ఆ కుటుంబంలో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. అల్లు అర్జున్కి 2 పిల్లలు ఉన్నారు, అట్లా ఫ్యామిలీస్ ఉంటారు. సో ఇది హేయమైన చర్య కూడా మనం అనాలి. ఎందుకంటే శాంతియుతంగా ఏ ధర్నా చేసినా, చేసినా, ప్రతిఘటించినా తప్పు లేదు. కానీ రాళ్లు రువ్వే పరిస్థితికి వస్తే అది విద్యార్థులైనా, పొలిటీషియన్స్ అయినా, ఇంకోరైనా అది తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఓయూ విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించాలని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాడు, దానికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది. నేను కేసు లీగల్ ఇష్యూస్ వల్ల కలవలేకపోతున్నాను. ఎందుకంటే ఒక పేషెంట్ పెట్టినట్టుగా ఉంటుంది, అందుకే నేను కలవలే. ఎస్ అశోక్, ఒకటి మనకు ఒక అంశం ప్రధానంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదైతే లీగల్గా ఒపీనియన్ తీసుకున్నారో ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇబ్బందులు ఉన్న వారిని కలవడానికి ఎక్కడ ఇబ్బంది అనే లీగల్గా ఎక్కడ అడ్డు రాదు అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. పరామర్శించడంలో కనీసం ఫోన్ కాల్ కూడా అల్లు అర్జున్ చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించి ఆ భర్తతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇంత జరిగినప్పుడు జేఏసీ స్పందించడం అనేది కొంతవరకు సబబ్ అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో దాన్ని మనం కాదలేమంటారా? తప్పు. యాక్చువల్ గా బన్నీ వాసు ఒక నిర్మాత, అది అల్లు అర్జున్ ఫ్రెండ్. గతంలో
ఆ సంబంధించిన బిల్స్ అన్ని కూడా వాళ్ళే పే చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పటికి కూడా స్టిల్. అల్లు అరవింద్ కూడా మన కలిసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే ఇటువంటి దానిలో అల్లు అర్జున్ వేరు, అల్లు అరవింద్ వేరు కదా. అల్లు అరవింద్ అనేది ఇండస్ట్రీలో ఒక పెద్ద 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 దిక్కుగా ఉంటాడు ఇండస్ట్రీకి. గిటార్స్ మీద ఎన్నో సినిమాలు తీశాడు. అటువంటి అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ కూడా అక్కడ చెప్పాడు. ఈ విషయం చెప్పినప్పుడు కూడా కొంచెం పరిగణించాల్సింది. అంటే సమ్మేళన కోపాల్సిన అవసరం లేదు. అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ కలిస్తేనే అనుకుంటే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం చెప్పపోయినప్పటికి కూడా ఎన్నో పార్టీ మీటింగ్లలో, ఎన్నో సభలలో, ఎన్నో కుంభమేళాలలో కొన్ని వందల మంది చనిపోతే కూడా వాళ్ళు పట్టించుకున్న సందర్భాలు లేదు పొలిటికల్ పార్టీలలోని. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ట్విట్టర్ వేదిక చేస్తున్నారు. అంటే ఇటువంటి తరుణంలో అంటే దాడులు అనేది మనం వ్యతిరేకించాలి. మనం యాక్చువల్గా ఏంటంటే దాడులు అనేది ఇంటి మీద రాళ్ళు రువ్వడం అనేది వ్యతిరేకించాలి. నిరసన తెలపొచ్చు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరడంలో తప్పు లేదు. కానీ రాళ్ళు రువ్వడం అనేది అది ఒక హింసాత్మకమైనటువంటి చర్యగా పరిగణించాలి. సో ఏదైనా అల్లు అర్జున్ ఏంటంటే చెప్పినటువంటి విషయం అది. కాకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం రివర్స్ గా సోషల్ మీడియాగా ఇటు ప్రభుత్వం కూడా కావాలని టార్గెట్ చేస్తుంది అనేది ఆయన పేరు మర్చిపోవడం వల్లనే. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే కేటీఆర్ గతంలో అన్నాడు కదా, పేరు మర్చిపోవడం వల్లనే రివెంజ్ తీసుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. దాని వల్లనే ఇది చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ మీద కూడా చేస్తున్నారు. అంటే ఈ చిన్న ఇష్యూని కూడా చాలా పెద్దగా చేస్తున్నారు. సో కుటుంబాన్ని కోల్పోయిన కుటుంబాన్ని రేవంత్ చనిపోయింది, ఆ కుటుంబాన్ని రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. మొత్తానికి అక్కడ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించినందుకు థ్యాంక్ యూ అశోక్.